ఇక ఓటేసి తిరుగు ప్రయాణమైన ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ కిటకిటలాడుతోంది. భారీ సంఖ్యలో హైదరాబాద్ కు ఇతర ప్రాంతాలకు తిరిగెళ్తున్నారు జనం. విజయవాడ బస్టాండ్ నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రామ్ అందిస్తారు. అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుని హైదరాబాద్ కి బెంగళూరుకి వెళ్లేటందుకైతే పయనమవుతున్నారు. ప్రస్తుతం స్పెషల్ బస్సుల్లో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళడానికి పయనమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓటర్లందరూ కూడా ఇక్కడ బస్సుల్లో ఎక్కి వెళ్తున్నారు. వాళ్లతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి, ఓటు హక్కు వినియోగించుకున్నారా? సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్కి వెళ్తున్నాం. ఎక్కడ మీరు ఏ ఊర్లో? మాది రాజాం. ఓటు హక్కు వేస్తాం సార్, వినియోగించుకున్నాం. అవును. అమ్మా చెప్పండి, ఓటు హక్కు వినియోగించుకున్నారా మీరు? ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నారు. సార్ మీరండి? మేము హైదరాబాద్ వెళ్తున్నాం. ఏ ఊరు మీది? మాది మచిలీపట్నం. ఓటు వేశారు. వీళ్ళంతా ఓటు వేసి వాళ్ళ హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతున్నారు. చూస్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మేడం చెప్పండి, మీది ఏ ఊరు? విజయవాడ. ఏ ఊరు వెళ్తున్నారు? మేము హైదరాబాద్ వెళ్తున్నాం. ఓటేసారా? ఓటేసాం. ఓటు కోసమే వచ్చామండి. అసలు మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి 10 hours జర్నీ చేసి వచ్చాం. మరి ఓటు కోసం ఓటేసామండి, కంపల్సరీ. మేము అసలు వచ్చిందే ఓటు కోసం అండి. మొత్తానికి ఎవరైతే ఓటు వేయడానికి వాళ్ళ సొంతలకు వచ్చారో వాళ్ళందరూ తిరిగి హైదరాబాద్, బెంగళూరు వెళ్లడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను ఏపీఎస్ఆర్టీసీ అయితే చేసింది. అదనపు ఛార్జీలు లేకుండా కూడా బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఆర్టీసీ అధికారులు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.